వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర చిన్నస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవా కార్యక్రమాన్ని దేవాలయ పురవీధుల మీదుగా నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు. అవినీతి రహిత ప్రజాపాలన అందించడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అందరం సమన్వయంతో నూతన సంవత్సరంలో మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కాగా జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానించకుండా ఎలా నిర్వహిస్తారని, ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం నాయకులు అధికారులను నిలదీశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వాక్టి శ్రీహరి బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని అన్నారు. సీఎం సహాయ నిధి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలానికి చెందిన ఆర్ఎన్ సర్కార్ సిఆర్పీఎఫ్ ఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకోగా ఆయనకు సిద్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, రిటైర్డ్ ఆర్మీ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సేవ కోసం అంకితమైన సర్కార్ బాటలో యువత నడవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మక్తల్ మండలం బూత్పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాన్ని ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 200 గజాల స్థలాన్ని వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అల్వాల్ మహాబోధి పాఠశాల ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మారక స్మృతి వనాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ బృందం సందర్శించి నివాళులర్పించారు. చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండాస్వామి, దయానంద్, గగన్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాల్ దర్వాజాలోని శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్ కు చెందిన 12 మంది విద్యార్థులు స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం సదరు విద్యార్థులను ఇంటికి పంపించేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురై తక్షణమే అధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సుందరమైన తెలంగాణను చూద్దాం రండి అంటూ సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ మేరకు పర్యాటక శాఖ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ వీడియోని ఐఏఎస్ అధికారి స్మితా సబ్రవాల్ ఎక్స్ వేదికగా షేర్ చేయగా తెలంగాణ టూరిజం రిపోస్ట్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ప్రైవేట్ అవుట్సోర్సింగ్, స్వచ్ఛ భారత్ ఆటో ట్రాలీ, ట్రాక్టర్ డ్రైవర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ వరంగల్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సఫాయి కార్మికులకు చెప్పులు, చీపురు కట్టలు, డ్రెస్సులు, నూనె లాంటి వస్తువులు వెంటనే అందజేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అందజేయాలని కోరారు.